యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. కీర్తనలు 37:34 ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 27 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభు అంటున్నారు, నా కోసం కనిపెట్టుకుని, నా మార్గాన్ని విడివక వెంబడించు, ఈ భూమిని స్వతంత్రించుకుంటాం. ఆయన నిన్ను హెచ్చించిపోతున్నాడు. ప్రైజ్ జీసస్. ఎవరైతే రెగ్యులర్గా చర్చకొస్తున్నారో, ఎవరైతే రెగ్యులర్గా ప్రార్థిస్తున్నారో, ఎవరైతే రెగ్యులర్గా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారో అలాంటి వారికి, అనేకులకి సొంత గృహాలు, భూములను దేవుడు ఇవ్వబోతున్నారు. ఈజ్ ఎ ప్రాపసీ. విశ్వాసం ఉంచి ప్రేయర్ చేసుకో, రిసీవ్ చేసుకో. అద్భుతాలు నీ జీవితంలో జరుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకడ నీ కొందనాలు. నీ కొరకు కనిపెట్టుకున్నావు నాయన. నీ మార్గం అనుసరించే కృప మాకు దయచేసి తొట్టిల్లుకోకుండా కాచి రెగ్యులర్గా నీ సన్నిధికి రావాలా. అయినా నీ వాక్యాన్ని ధ్యానించాలా. నీ మార్గంలో మేము అడుగులు వేయాలా. భూమిని స్వతంత్రించుకోమంటున్నావు. స్వతంత్రించుకునే కృపను మాకు దయచేయండి. హెచ్చిస్తానన్నావు, హెచ్చించండి. దీవించండి, గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరి పట్ల నీ దీవెనలు కుమరించండి. అపవాదికి లయపరచండి. యేసు నామములో రక్షణ పొందిన మేము నీ రాజ్యములో అక్కడ స్థానం కలిగి ఉండాలా. మీ కొరకు స్థలం సిద్ధపరచి పెడుతున్నారు. ఆ గృహాన్ని పొందాలా. అలాగే ఇక్కడ కూడా నాయన, ఎవరికి గృహం లేదు వాళ్ళకి గృహాన్ని ఇవ్వండి. ఎవరికి భూములు వాళ్ళకి భూములు ఇవ్వండి. ఉన్నవారికి ఇంకా దయచేయండి. ఎందుకంటే ఈ భూమి ఆకాశం మేము నీ బిడ్డలు నాయన. నీవు లేని వాళ్ళే 100,000 ఎకరాలు కలిగి ఉన్నారు. సొంత ఇళ్ళు ఎన్నో కలిగి ఉన్నారు. నిన్ను కలిగిన మేము నాయన, ఇది నీ స్వాస్థ్యం, ఇది నీ దీవెన కనుక నువ్వు ఇచ్చే భూమిని కూడా కలిగి ఉండాలి. కృప చూపించేట ఆత్మీయతను, రక్షణ ఆనందాన్ని కోల్పోయి పరలోకంలో ప్లేస్ కోల్పోనివ్వద్దు. ఇక్కడ కూడా ప్లేస్ కలిగి ఉండాలి. అన్నింటిలో దీవించడం. అబ్రహాం మీకు దీవెన మాకు దయచేసి కృపనివ్వమని, నీ మార్గమును అనుసరించే భాగ్యం మాకు దయచేయండి. ఇచ్చిస్తానండి, ఇచ్చించండి. కృపనివ్వండి. ఆయన పరలోకం ఇష్టం పరిచర్య కోసం 100 ఎకరాలు ఇవ్వండి. ఆయన ఒక 3,000 కోట్లు ఇవ్వండి. కృప చూపించండి. మంచి మందిరం నాయన కట్టాలా. నాయన సెంట్రలైజ్డ్ ఏసీ చర్చ్ ఉండాలి. కృప ఇచ్చినది కూడా కృప తెచ్చి ప్రామిస్ ల్యాండ్ కూడా బ్లెస్ చేయండి. అక్కడ ప్రభు ఆటంకాలు కొట్టివేసి అవరోధాలు విడిపించి మార్గాలు సాధించండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఎవరు ప్రామిస్ గుప్పులు ఇప్పారు వాళ్ళందరూ బ్లెస్ చేయండి. ఎవరో గుప్పులు ఇప్పాలనుకున్నారో వాళ్ళందరూ కూడా బ్లెస్ చేసి ఆశీర్వదించండి. నాయన సంఘస్థులందరినీ దీవించి రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొంది రాకడికి సిద్ధపడాలా. నీ కృప పొందాలా. గృహాలు ఇవ్వండి, భూములు ఇవ్వండి, స్వాస్థ్యాలు ఇవ్వండి. సమృద్ధిగా ఆశీర్వదించండి. ఏ కొదువు లేకుండా చేయండి. నిన్ను కలిగిన మేము రెండింటిలో ఉంటామండి. ఆయన సొంత ఇవ్వండి, కృప తెరవండి, భూములు ఇవ్వండి, సహాయం చేయండి, దీవెనకరంగా మార్చండి. అన్ని విషయాలు ఆశీర్వదించండి. ఎవరికి జాబ్ లేదో జాబ్స్ ఇవ్వండి. ఎవరికి ఐక్స్ లేదో ఐక్స్ ఇవ్వండి. ఎవరికి ప్రమోషన్స్ ఇవ్వండి. ఎవరికి పర్మనెంట్ కావాలి పర్మనెంట్ అవ్వాలి. ఎవరు గవర్నమెంట్ సెక్టర్లో అయితే గవర్నమెంట్ సెక్టర్లో అయినా జాబ్స్ ఇవ్వండి. బిజినెస్ని దీవించి సమృద్ధిగా దీవించండి. ఆశీర్వదించండి. కృప చూపించండి. కృపకల్ని గొప్ప కార్యం చేయండి. దివ్యకూడ భీమనకరమైన దివ్యకూడ జాబ్ ఇవ్వండి. ఇంకెందరో జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారయ్యా. అద్భుతకరమైన జాబ్స్ ఇవ్వండి. ఆశ్చర్యమైన జరిగించండి. చీకటి తొలగించండి. మా బిడ్డందరూ సాక్షి నిలబెట్టండి. నీ దీవెన దయచేయండి. పరలోకనిస్తూలో ఎవరైతే వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని తొలగించండి. మరణకరణ వ్యాధిని గర్దిస్తున్నాను. చీకటి తొలగించండి. కుటుంబాల సమాధానం, నెమ్మదిని ఇవ్వండి. గర్భాలు ఇవ్వండి. ఏసునామమున మన ఫుడ్స్ తీసుకున్నారు అనేకులు బిడ్డలు వాళ్ళ గర్భాలు తెరవబడిన, చీకటి తొలగిపోయిన గర్భిణీ స్త్రీలకు సుఖం ప్రసవాలు ఉండాలి. ప్రభు అప్పటి వరకు తల్లి బిడ్డ సేఫ్గా ఉండాలి. హెల్త్ ఇష్యూస్ ఏవి, కాంప్లికేషన్స్ ఏవి రానివ్వద్దు. సంపూర్ణ కృపరించి గొప్ప కార్యాలు చేయండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి. యవనస్తులను తొట్టిల్నివ్వద్దు. అయా ఈరోజు ప్రయాణాలు కూడా రాకపోవడం క్షేమాన్ని ఇవ్వండి. నూతనంగా బిజినెస్లు ఆరంభిస్తున్న వాళ్ళు కూడా దీవించి ఆశీర్వదించి సమృద్ధిగా బ్లెస్ చేయండి. జ్ఞానంతో వివేచన కృపతో నింపండి. అప్పులు పోవాలా, చీకటి తొలగిపోవాలి. సంఘంలో ప్రతి బిడ్డను దర్శించి నిరిగిన ప్రతి బిడ్డను, ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, పాలకులు అందరినీ రక్షించుకో. ప్రతి వ్యతిరేకతలు కొట్టిపోయండి. సిద్ధాపుర ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. వాటి విషయాలు కూడా కృపగల డోర్స్ ఓపెన్ చేయండి. మార్గాలు సరళం చేయండి. అన్ని విషయాలు అక్కడ జరిగే పనులు కూడా తోడండి. ఇక్కడ కూడా దీవించండి. నాయన సర్కస్ గ్రౌండ్ విషయాల్లో ఏం చేయాలన్నది ఆయన జనవరి 1 వస్తే ఇక్కడ అయిపోతుంది. కృప తీరువండి. వీళ్ళతోనే మీరు మాట్లాడండి. ఈ స్థలమే స్వాస్థ్యంగా ఇవ్వండి. కృప తీరువండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనిపించండి. దీవించి దీర్ఘాయుష్ను కృప సమాధానం నడిపించుకొని చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.